హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ బేసిక్ టెర్మినాలజీలో భాగంగా లిస్టెడ్ స్టాక్స్ అనే టెర్మినాలజీ గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక లిస్టెడ్ స్టాక్కి సంబంధించిన రిఫరెన్స్ని చూస్తే కనుక ద షేర్స్ ఆఫ్ అన్ ఇష్యూర్ దట్ ఆర్ ట్రేడ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్ ద ఇష్యూర్ హ్యాస్ టు పే ఫీజ్ టు బీ లిస్టెడ్ ఇన్ ద స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ అబైడ్ బై ద రెగ్యులేషన్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్ టు మెయింటైన్ లిస్టింగ్ ప్రివిలేజ్. అంటే ఇక్కడ మనము ఈ లిస్టెడ్ స్టాక్కి సంబంధించిన తెలుగు డెఫినేషన్ చూస్తే కనుక స్టాక్ ఎక్స్చేంజీల్లో వర్తకం చేసే జారీదారు షేర్లు జారీ చేసేవారు స్టాక్ ఎక్స్చేంజీల్లో జాబితా చేయబడడానికి రుసుము చెల్లించాలి మరియు లిస్టింగ్ అధికారాన్ని కొనసాగించడానికి స్టాక్ ఎక్స్చేంజ్ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఇక చూడండి, మనకు స్టాక్ మార్కెట్కి సంబంధించి nifty-50 యొక్క ఇండెక్స్ని ఓపెన్ చేస్తే కనుక nifty-50లో టాప్ 50 కంపెనీస్ని లిస్ట్ అవుట్ చేసి nifty-50లో చూపించే ప్రయత్నం చేస్తారు. అది అదానీ పోర్ట్స్, అదానీ ఏంటి, ఈ విధంగా మనకు రకరకాల కంపెనీలు అయితే కనిపిస్తాయి. అంటే ఈ కంపెనీలు ఇలా స్టాక్ ఎక్స్చేంజ్లో కనిపించడానికి వాళ్ళు కొద్ది వరకు రుసుము చెల్లించాలి, దాంతోపాటు మరియు సెబీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించాలి అనేది ఇక్కడ ఈ డెఫినేషన్ యొక్క ఉద్దేశం. నేను ఇచ్చిన ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.